తెలుగుదేశం పార్టీలో కొంతమంది మీద హిట్ లిస్ట్ తయారు చేశారు చంద్రబాబు గారు. ఆ హిట్ లిస్ట్ లో మరి ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చంద్రబాబు గారు ఒక హిట్ లిస్ట్ తయారు చేశారు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో వారిపైన. ఆ హిట్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఆయన ఎందుకు అనేది ఇప్పుడు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దానికి దాదాపు 56 మంది గైర్హాజరయ్యారు, రాలా. వాళ్ళల్లో ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళని పార్టీ ఎందుకు కంటిన్యూ చేయాలి? ఒకటి. రెండు, ఆల్రెడీ సర్వేలు చేయించుకుంటున్నాను, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, క్లియర్ కట్గా నా దగ్గర మొత్తం సమాచారం ఉందని చెప్పి చంద్రబాబు గారు ఆ మీటింగ్లో చెప్పారు క్లియర్గా. తర్వాత ఈ హిట్ లిస్టు తయారు చేయడానికి సర్వేలు ఆయనకి ప్రాతిపదిక. అలాగే ఐవీఆర్ సిస్టమ్ ఉంటుంది. అంటే పబ్లిక్ నుంచే, క్యాడర్ నుంచి, పబ్లిక్ నుంచి ఆ పర్టికులర్ ఎమ్మెల్యే కానీ, లేదంటే ఆ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కానీ, లేదంటే పర్టికులర్ లీడర్కి సంబంధించినటువంటి వివరాలు కానీ ఆయన ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు హిట్ లిస్ట్లో ఉన్నారంటే ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు గైర్హాజరు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హిట్ లిస్ట్లో ఉన్నారని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బలంగా ప్రచారం జరుగుతుంది. వీళ్ళే కాదు, ఈ 56 మంది గైర్హాజరైనటువంటి వాళ్ళే కాదు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు హిట్ లిస్ట్లో ఉన్నారు. మినిస్టర్స్ కూడా 5 మినిస్టర్లు హిట్ లిస్ట్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. కారణం ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఈసారి రాబోయేటువంటి 30 సంవత్సరాలకి సరిపడా క్యాడర్ని, లీడర్షిప్ని తయారు చేయాలని చెప్పి అనుకుంటుంది. దాంట్లో భాగంగా క్యాబినెట్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళని, ఇంతకుముందు క్యాబినెట్ అనుభవం లేనటువంటి వాళ్ళని 17 మందిని తీసుకున్నారు. 25 మంది కానీ 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు క్యాబినెట్లో. ఎందుకు ఇచ్చారు ఆ విధంగా అని అంటే, కొత్త నాయకత్వాన్ని, కొత్త లీడర్స్ని తయారు చేయాలి, అలాగే కొత్త జనరేషన్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చారు. అలాగే మొత్తం టోటల్గా ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చినటువంటి వాళ్ళలో కూడా 80 మందికి పైగా ఉన్నారు ఎమ్మెల్యేలు. ఇది ఫ్రెషర్స్, కొత్తగా రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి అసెంబ్లీ మెట్లు దక్కున్నటువంటి వాళ్ళు దాదాపు 80 మంది ఉన్నారు. ఈ 80 మంది కొత్త వాళ్ళు ఎందుకు ఇచ్చారు? సీనియర్స్ని కాదని, ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు కానీ వాళ్ళని కూడా కాదని వీళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళకన్నా వీళ్ళు చురుగ్గా పనిచేస్తారని. ప్లస్ తరం మారింది. ఇప్పుడు ఉండేటువంటి యూత్కి వేవ్ లెంత్ కలిసి కనెక్ట్ కావాలంటే కొత్త తరం రావాలి, కొత్త నాయకత్వం రావాలి, కొత్త లీడర్షిప్ రావాలి. అప్పుడే తెలుగుదేశం పార్టీ మరొక 30 సంవత్సరాలు తిరుగు లేకుండా అధికారంలోకి రాగలదు, ఉండగలదు అనేటువంటి అభిప్రాయంతో ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు 2024 ఎన్నికల్లో. సీన్ కట్ చేస్తే ఏడాది పాలన అయిపోయింది. ఏడాది పాలన అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీద ఆయన రివ్యూ చేసుకున్నప్పుడు దాదాపుగా గ్రాఫ్లు చాలామందివి అప్ టు మార్కులు లేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ 2-3 సార్లు హెచ్చరించాడు ఆయన. 2-3 సార్లు హెచ్చరించాడు, మార్చుకోమన్నారు, మీరు పని చేయండి అన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనే ఉద్దేశంతో మీరు పని చేయండి, అంతే తప్ప ఏదో ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాము వచ్చేసి సంపాదించుకొని వెళ్ళిపోదామని అంటే కుదరదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఆయన. ప్లస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. మీరు 24 గంటలు మీరు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నప్పుడే మీరు లీడర్గా ఎదగగలరు. అంతే తప్ప ఇదేదో డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాము అనేటువంటి భావన ఉండకూడదు. ప్లస్ ప్రజాసేవకులమి అనేటువంటి థాట్ మీ మైండ్లో పెట్టుకోండి. అంతే తప్ప ప్రజల మీద లేదంటే కార్యకర్తల మీద పెత్తనం చేయడానికి మీకు అధికారం ఇవ్వలేదు, ఎమ్మెల్యే అధికారం ఇవ్వలేదు, ఎమ్మెల్యేగా మీకు పదవి కట్టబెట్టలేదు. ఇవన్నీ తెలుసుకొని మీరు మెలగండి అని చెప్పి చాలా కాలం నుంచి చెప్తున్నారు, 5-6 నెలల నుంచి చెప్తున్నారు. ప్లస్ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఎవరెవరి గ్రాఫ్ ఎంత ఉందనేది కూడా చెప్పారు, ఎవరు పనితీరు మెరుగుపరుచుకోవాలనేది కూడా క్లారిటీగా చెప్పారు. కానీ వాళ్ళ పద్ధతిలో మార్పు రాల. సార్, ఇప్పటికీ వాళ్ళలో మార్పు రాకపోతే కనుక కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందా, లేదంటే ఆ వారి వారసత్వాన్ని తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే
వాళ్ళ కొడుకుని లేదా వాళ్ళ మన్మని అలా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? లేదంటే కొత్తగా పార్టీలో ఇంకెప్పటి నుంచో స్పోక్స్ పర్సన్స్ కానివ్వండి, ఇలా నేతలు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా పదవులు ఇచ్చే అవకాశం ఉంది? చాలా క్లియర్గా చెప్పారు నిన్న విస్తృత సమావేశంలో. పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, తర్వాత పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో మెంబర్స్, తర్వాత జిల్లా ఇన్ఛార్జీలు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కీలకమైన మీటింగ్ జరిగింది. దాదాపు 4 గంటల పాటు ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పారు, పార్టీకి భారం అనిపించినప్పుడు మొయ్యడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పారు. అది ఎవరైనా సరే, వారసత్వంగా వచ్చినటువంటి లీడర్లు అయినా సరే, లేదు ఫ్రెష్గా వచ్చి మినిస్టర్లు అయినటువంటి వాళ్ళైనా సరే, ఓ సింగిల్ టైం ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేయకుండా స్వప్రయోజనాల కోసం పనిచేసి పార్టీకి నష్టం చేకూరుస్తాము అని అంటే వాళ్ళని నేను బరాయించేటువంటి పరిస్థితి లేదు, సాగనంపుతాను, వంచను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ టికెట్ రాలేదని మీరు బాధపడినా నాకు అభ్యంతరం లే. పార్టీ ముఖ్యం, క్యాడర్ ముఖ్యం. క్యాడర్ అనేది దాదాపు 45 ఏళ్ల నుంచి పార్టీ కోసం ఉంటుంది. ఆ క్యాడర్కి మీరు న్యాయం చేయలేనప్పుడు మీరు అనవసరం, కాబట్టి మీరు సర్దుకోండి, లేదా నేను పంపిస్తా. ఇదే చెప్పారు, చాలా క్లియర్గా చెప్పేశారు. బహుశా చంద్రబాబు గారు ఇంత స్ట్రాంగ్గా ఇన్ని సందర్భాల్లో చెప్పినటువంటి దాఖలాలు గతంలో లేవు. కానీ ఈసారి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఆయన సొంత పార్టీ వాళ్ళకే చెప్తున్నారు, మీరు ప్రజాసేవకుల్లాగా ఉండండి, మీరు ప్రజల్లో ఉండండి, ప్రజలకు సేవకులుగా ఉండండి, అంతే తప్ప ప్రజల మీద పెత్తనం చేసి పార్టీని బలహీనపరచొద్దు. మీరు ప్రభుత్వం ఏం చేసింది 1 yearలో అది చెప్పండి, పోయి అది చెప్పగలిగి కన్విన్స్ చేయాలి ప్రజల్ని. ఒకవేళ ఏదైనా చేయలేకపోయినటువంటి సందర్భంలో మేము ఇదిగో ఈ కారణంగా మేము చేయలేకపోయామని చెప్పి మీరు వాళ్ళకి తెలియజెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు వెళ్ళి గ్రాస్ రూట్ అవుట్లో మీరు కన్విన్స్ చేసుకునే ప్రజల్ని, మీరు వెనకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రాఫ్ పరంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో టికెట్లు ఇవ్వం, భరించే పరిస్థితి లేదు అని చెప్పారు. సో ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్తారు? 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత విస్తృత సమావేశం పెట్టుకున్నారు పార్టీలో. పార్టీ విస్తృత సమావేశం పెట్టుకొని చాలా క్లియర్గా క్యాడర్కి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ ఉంది అని ఆయనే చెప్పారు. ఆ గ్యాప్ని పూడ్చుకోకపోతే నష్టపోతాం. ఒకసారి మళ్ళీ ఆల్రెడీ నష్టపోయాం. 2019లో నష్టపోయింది రాష్ట్రం. మళ్ళీ 2029లో కనుక ఒకవేళ నష్టం జరిగితే వైకుంఠపాలి గేమ్ అవుతుంది, మళ్ళీ జీరోకి రావాల్సి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, ఇప్పటివరకు చేసినటువంటి శ్రమంతా వృధా అయిపోతుంది. కాబట్టి మీకోసం కాదు, రాష్ట్రం కోసం మీరు పనిచేయండి, రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయండి. అలా కాకుండా మీరు ఏదో ఆషామాషగా ఎమ్మెల్యే అయిపోయాము, ఏదో చేసుకొని వెళ్ళిపోదాం అని అంటే మీరు సర్దుకోండి, వెళ్ళిపోండి మధ్యలోనే, అంతే తప్ప మీరు పార్టీని మాత్రం నష్టం చేయొద్దు అని చెప్పారు. సో కాబట్టి ఆయన మాటలు వింటే క్లియర్గా ఏమర్థం అవుతుందంటే, పని చేయనటువంటి వాళ్ళని, ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండేటువంటి వాళ్ళని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తప్పించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఆయన చేయగలిగేది ఏముంది? మంత్రివర్గంలో ఎవరైతే గ్రాఫ్ తక్కువ ఉందో వాళ్ళని మార్చేసే అవకాశం ఉంది, మంత్రుల్ని. ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఏం చేయలేరు కదా, వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఎవరు, అంతే సింపుల్. ఇప్పటికిప్పుడు చేయగలిగేది ఏముంది? మంత్రులను అయితే మారుస్తారు, ఎమ్మెల్యేలు అయితే చేయగలిగేది ఏం లేదు. కాబట్టి బహుశా రాబోయే రోజుల్లో మంత్రులు ఒక 4-5 క్యాబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉంది. మరి అసలు ఆ మంత్రులకి ఆ శాఖల మీద పట్టు సాధించలేని పరిస్థితిలో ఉన్నారనేది ఆయన అభిప్రాయం కూడా. సో ఆ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.